నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశునికి మల్లిబాబు లడ్డు ఇక లభించదా? ఆంధ్ర లడ్డు తెలంగాణకా అనే వాదనలు వస్తున్నాయా? తాపేశ్వరం లడ్డు ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి చేతిలోకి చేరుతుందా? వినాయక చవితి వస్తుందంటే చాలు జంట నగరాలతో పాటుగా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకుంటారు. 58 అడుగుల ఎత్తు ఉండే ఆ భారీ వినాయకుని చేతిలో 6000 టన్నుల భారీ లడ్డును చూసి భక్తులు మురిసిపోతూ ఉంటారు. అయితే గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి ఆ లడ్డూని తామే తయారు చేసుకుంటామనే వార్తలు రావడంతో మల్లిబాబు మౌనముద్రలో పడ్డారు. ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించవలసి ఉందని సురుచి అధినేత మల్లిబాబు భావిస్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఈ లడ్డూ పంపిణీ బాధ్యతను తీసుకుంటే ఈ ఏడాది కూడా గణేష్ కు లడ్డూ అందజేస్తామన్నారు. అదేవిధంగా కమిటీ గాని లడ్డూ తామే చేసుకుంటామని వారు అనుకుంటే తాము ఉచితంగానే తయారు చేసి హైదరాబాద్కు తెస్తామని అన్నారు. స్వామి పాదాల వద్ద చిన్న లడ్డూ కావాలన్నా అది తానే తయారు చేసి ఇస్తానని, లేదా కమిటీ చేస్తుంది అనుకుంటే దానికి కావలసిన సాంకేతిక సహకారం అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తాపేశ్వరం మల్లిబాబు లడ్డూ ఖైరతాబాద్ గణేశుడి చేతిలో ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా భారీ లడ్డూ అక్కడికి చేరింది. తెలంగాణ దేవుడికి తెలంగాణ భక్తుల లడ్డే ఇవ్వాలనే వాదనలు కూడా మొదలయ్యాయి. ఎవరి వారు ఈ లడ్డూని తామే చేయించి ఇస్తామని కమిటీకి విజ్ఞప్తులు చేయడంతో ఉత్సవ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పుస్తకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా